ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీరు చేసిన దీంట్లో మీరు చెప్పినంత ఈజీగా కాదు. అక్కడ ఫ్యాక్షనిస్టులు కూడా తిరగబడతారు. మా ఏరియాలో మీరు ఏంటి రావడం డామినేట్ చేయడం అనేది, అటువంటి తిరుగుబడే వాళ్ళు కూడా ఎదురయ్యారా మీకు? లేదు, లక్కీగా. ఎందుకంటే మేము ముందుగానే ఊహించి, సాధారణంగా ఒక ఓటు నామినేషన్ వేయడానికి భయపడే సందర్భం కదండి అది. కరెక్టే. ఎక్కడంటే ఎప్పుడు కూడా మనం చిన్న పామైనా సరే పెద్ద కర్రతోటి కొట్టాలి. ఆ సూత్రం ఇది, ఆ సూత్రమే. సో ఎప్పుడు కూడా సఫిషియెంట్ ఫోర్స్ తోటి వెళ్ళేవాళ్ళం. మన దగ్గర ఫోర్స్ కానీ లేదు, మనం కొద్దిగా వీక్గా ఉన్నామని కానీ అనిపిస్తే తప్పకుండా తిరగబడతారు. ఎప్పుడైనా ఇద్దరు ముగ్గురు వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో సెర్చ్ చేయమని చెప్పేవాడు కానీ కంపల్సరీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫోర్స్ తోటి వెళ్ళేవాడు. వెళ్ళి అండ్ మంచి కమాండింగ్ ఆఫీసర్స్ ఎవరన్నా సరే అలా తిరగబడే రకం ఉంటే వాళ్ళని కన్విన్స్ చేయగల వాక్చాతుర్యం ఉన్న ఆఫీసర్స్ కూడా పెట్టుకునేవాళ్ళం గ్రూప్లో. సో ఏమైనా అవసరం అయితే వాడిని పక్కకి తీసుకెళ్ళి వాడిని సర్ది చెప్పి ఏదో చెప్పడం అంటే మాటలతోనా కర్రలతోనా ఎలాగైనా కావచ్చు. సో అన్ని రకాల ఉపాయాలు ఉంటాయి కదా. సో సామధాన దండోపేదాలు అంటూ సో ఆ విధంగానే చేసేవాళ్ళం. ఆ టైం మాకేంటంటే ధైర్యం మహేందర్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని సపోర్ట్ చేస్తారు. అండ్ మా కొలీగ్స్ కూడా ఆ టైంలో యోగానంద్ గారు మా సీనియరు, అక్కడ రఘురామారావు గారు మా బ్యాచ్మేటే, ఇప్పుడు ప్రజెంట్ డీజీ గారు రవిగుప్తా గారు ఆదోనిలో ఉండేవారు. అంతా డైరెక్ట్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు, ఒక టీం వర్క్తో పనిచేసేవాళ్ళు. సో అందువల్ల చాలా చక్కగా ఏ పనైనా సరే సాధించగలిగాం. ఓకే. కర్నూలు తర్వాత అండి? కర్నూలు తర్వాత మీరు అన్నటువంటి ఒంగోలు. సార్ ఒంగోలులో మీరు రాగానే మీకు అద్దంకి బస్ స్టాండు, చీరాల రోడ్డు, లేదంటే చేమకుర్తి గ్రానైట్ రోడ్లు, ఇవన్నీ కూడా రౌడ్లతో నిండిపోయే రోజులు అవి. ప్రతి రౌడ్ వెనుక ఒక పొలిటీషియన్ ఉండేవాడు, ఏదో పార్టీ ఏమని. దాన్ని ఎలా హ్యాండిల్ చేశారండి? ఇదేనండి పద్ధతి, బేసిక్గా బైండింగ్ ఓవరే. కానీ మీరు చెప్తున్న మిగతా ప్రాంతాలకి ఒంగోలుకి డిఫరెంట్, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఇంకో అత్యంత పెద్ద సమస్య ఏమిటంటే రౌడిజంతో పాటు దొంగతనాలు. అవును, ప్రాపర్టీ క్రైమ్ చాలా ఎక్కువ ఉండేది ఒంగోలులో. స్టాఫ్ చూస్తే షార్టేజ్, స్టాఫ్ కనిపించదు. అండ్ ఒంగోలు జిల్లాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మార్కాపూర్ ఏరియా సిబ్బందిని కానీ ఒంగోలుకి పోస్టింగ్ ఇస్తే వాళ్ళు రారు, రిపోర్ట్ చేస్తారు. వాళ్ళకి ఎందుకనో ఆ వాతావరణం కానీ ఏమి వాళ్ళకి సరిపడదనో ఎందుకనో టౌన్ ఏరియా రావడానికి ఏముంది, రారండి. అలాగే ఒంగోలు ఏరియా వాళ్ళు మీరు మార్కాపురం పోస్ట్ చేస్తే వాళ్ళు అక్కడ ఉండలేరు. సో ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాలోనూ ఉండేవాళ్ళు అనమాట. చీరాల ఏరియా వాళ్ళు ఇటు వచ్చేవాళ్ళు. సో 3 ఏరియాల కింద ఉండిపోయి చీరాల వాళ్ళు రాలేదంటే అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ డబ్బులు వస్తాయని. మార్కాపురం రావడానికి వచ్చేవాళ్ళు కాదండి. మార్కాపురం ఏరియా వాళ్ళు ఎవరిని పోస్ట్ చేసిన కిందకి చీరాల వైపు కానీ ఒంగోలు కానీ వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. సో కందుకూరు, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం ఈ ఏరియాస్ అన్నీ ఒక బెల్ట్ లాగా ఉంది. ఈ కింద ఉన్నటువంటి ఒంగోలు, చీరాల, మన సింగరాయకొండ ఏరియాస్ అన్నీ ఒక కోస్టల్ ఏరియాస్. సో కోస్టల్ ఏరియాస్ సిబ్బంది ఎవరు కూడా ఇటు రావడానికి ఇష్టపడేవారు. అప్పటికి వాళ్ళని ఒప్పించి నెమ్మదిగా ఎస్పీని బతిమాలుకొని. ఎవరండి ఎస్పీ అప్పుడండి? అప్పుడు ఫస్ట్ మాకు అంజనీ కుమార్ గారు, తర్వాత కేఆర్ఎం కిషోర్ కుమార్ గారు, తర్వాత హసన్ రజా గారు, ముగ్గురు ఎస్పీల దగ్గర పనిచేశారు. సో వాళ్ళని బతిమాలి నెమ్మదిగా డెప్యుటేషన్ మీద, పర్మనెంట్ పోస్టింగ్ కాకపోయినా డెప్యుటేషన్ మీద సిబ్బంది తీసుకురావాలని చెప్పి, సో ఆ సిబ్బందితోటి మేము పెట్రోలింగ్ బీట్స్ నిర్వహించి రెగ్యులర్ సిబ్బందిని రౌడీజమే పెట్టాం. స్పెషల్ పార్టీస్ పెట్టి పాత కేసులన్నీ ముందు తోడి ఆ పాత కేసులు అరెస్టులు మొదలుపెట్టాం. పాత కేసులన్నీ అపరిష్కృతంగా ఉంచేసేవారు. దానివల్ల వీళ్ళు రౌడీజంలో ధైర్యం పెరిగిపోయేది, మమ్మల్ని ఏం చేయలేరని. అలాంటిది లేకుండా పాత కేసులన్నీ కూడా తిరిగి తోడి, మీరు క్రాక్ సినిమా చూసి ఉంటారు, కొన్ని కేసులన్నీ కూడా అందులో తీసినవే. టైగర్ నాగేశ్వరరావు ఎదురయ్యాడండి మీకు అప్పుడు? ఇంకా పేర్లు వద్దులండి. మొత్తానికి ఇవన్నీ కూడా ఆ కేసులన్నీ తోడి వాళ్ళందరినీ లోపలేసి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం ద్వారా ఆ టైంలో కూడా పీడీ యాక్ట్ మొదటిసారి ప్రయోగించాం. సార్ వాళ్ళని తీసుకొచ్చారు, పీడీ యాక్ట్ పెట్టారు, కానీ ప్రతి రౌడీ వెనక ఒక పొలిటీషియన్ ఉండేవాడు అక్కడ. అవును, మరి వాళ్ళ నుంచి ప్రెజర్ రాలేదు మీకు? రాలేదు. మేము లక్కీగా ఏంటంటే ఇట్స్ లీడర్షిప్ అండి. మీకు రౌడీజం నిర్మూలించాలని చెప్పి లీడర్షిప్ ఉండాలి. లీడర్షిప్ అంటే ఎవరు? మా ఎస్పీ గారు, మా డిఐజీ గారు, మా డీజీ గారు, దొరగారు డీజీ. సో దొరగారు ఈజ్ ఎ గ్రేట్ టీమ్ లీడర్. సో ఆయన సూచనలు, అలాగే ఏకఖాన్ గారు మాకు డిఐజీ,
వెరీ ఫైన్ ఆఫీసర్. సో వీళ్ళ సూచనలు మాకు వెన్ను తట్టి ధైర్యాన్ని ఇచ్చింది. మీరు ముందుకెళ్ళండి, ఏమైనా సరే మేము చూసుకుంటాం. సో లోకల్ పొలిటీషియన్స్ చాలా స్ట్రాంగ్ పొలిటీషియన్స్ ఉండేవారు ఆ టైంలో. మాగుంట సుబ్బరామరెడ్డి గారు, తర్వాత కర్ణం బలరాం గారు ఒక పక్కన, గొట్టుపాటి నరసయ్య. హనుమంతరావు గారు ఒక పక్కన. సో స్టాల్వర్డ్స్ ఆ టైంలో పొలిటీషియన్స్ ఒంగోలు చూస్తే. బట్ స్టిల్ వాళ్ళు ఎవరు కూడా మా జోలికి వచ్చి రాకుండా మమ్మల్ని షీల్డ్ చేసే ఘనత అయితే మా యూనిట్ ఆఫీసర్ తీసుకున్నారు. సో మరి ఒంగోలులోనే అప్పుడు మాగుంట సుబ్బరామరెడ్డి గారి హత్య జరిగింది అవును. మేమున్న టైంలో. సో మిట్ట మధ్యాహ్నం మేము లంచ్కి వెళ్ళిపోయాం అందరం. లంచ్ చేస్తున్న టైంలో ఈ వార్త వచ్చింది నాకు. సో అప్పటికప్పుడు ఇమీడియట్గా యూనిఫామ్ వేసుకొని, వెపన్స్ కూడా లేవు మా దగ్గర. సో చీరాల వైపు పారిపోయాడంటే అప్పుడు ఇమీడియట్గా నేను జీప్ వేసుకొని, గన్మెన్ కూడా వెపన్ లేదు, గన్మెన్ కూడా డిపోజిట్ చేసి వచ్చాడు. అయినా సరే గన్ అవసరం లేదు పదరా అని చెప్పి తీసుకొని ఇంక చీరాల వైపు పారిపోయాడంటే ఇంక వెంటాడు ఎస్పీ గారు పర్మిషన్ తీసుకొని చీరాల వైపు వెళ్ళాం. నేను, గన్మెన్, డ్రైవర్ ముగ్గురమే వెళ్తే చిన్నగంజాం దగ్గర వెహికల్ అబాండన్ చేసాడు, తిరగబడిపోయి ఉంది. సో వీడు కంపల్సరీగా రైల్వే స్టేషన్కి ఈ వెహికల్ వెళ్ళిపోయిందంటే ట్రైన్ ఎక్కడానికి వెళ్ళి ఉంటారని చెప్పి వాళ్ళు చిన్నగంజాం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాం. అప్పుడు లక్కీగా అక్కడ పోర్టర్స్ వాళ్ళు ఎవడో కొద్దిగా రక్తం మార్కులు ఉన్నాయండి, వాడు అలా నడుచుకుంటూ పోతున్నాడు, మ్యాంగో తోప్స్, మ్యాంగో ప్లాంటేషన్స్ ఉన్నాయి, జీడిబాబు తోటలన్నీ, అందులోకి వెళ్ళారని చెప్పాను. సో నాకు అర్థమైంది అయితే ఇది చాలా చాకచక్యంగా పట్టుకోవాలి వీళ్ళు. వీడు ఇటు వెళ్ళినట్టు మాకు క్లూ అయితే వచ్చింది. సో అప్పుడు చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళందరికీ కౌరు పెట్టాం. కౌరు పెట్టి వాళ్ళందరినీ మొబిలైజ్ చేసాం. ఇలా హత్య జరిగింది సుబ్బరామరెడ్డి గారికి, మన ఎంపీ గారిది. వీడు ఈ చుట్టుపక్కల తోపుల్లో తాంకొని ఉన్నాడు, చాలా జాగ్రత్తగా, వాడి దగ్గర తుపాకీ ఉంది, చాలా జాగ్రత్తగా మనం చుట్టుముట్టి వాడిని పట్టుకోవాలని వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి చుట్టుముట్టి వాడిని పట్టుకోవడం జరిగింది. పంతం గణేష్ని అలాగా పట్టుకోవడం జరిగింది. పబ్లిక్కే పట్టుకొని మాకు చెప్పారు. సో వాడిని తీసుకొచ్చి అది చీరాల జ్యూరిడిక్షన్ అవ్వడం జరిగింది. సో చీరాల జ్యూరిడిక్షన్లో వాడిని ఇమీడియట్గా అప్పచెప్పి ఈలోపు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని ఒంగోలు అర్జెంటుగా వాపసు వచ్చామని నేను వచ్చేయడం జరిగింది. కానీ చీరాల వరకు రావడానికి, రైల్వే చీరాల వైపు రావడానికి కారులో వస్తుంటాడు ఆయన. అవును. కానీ అక్కడ పోలీస్ సరంగా లేకపోవడం, పోలీసు ఉండబట్టి వాళ్ళు కళ్ళుగప్పొచ్చని చెప్తుంటాడు ఆయన. అంటే మీరు అన్నది కరెక్టే, ఎందుకంటే అది లంచ్ టైం. లంచ్ టైం తర్వాత యూజువలీ ద వీకెస్ట్ పాయింట్ మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు సరిదిద్దుతున్నారు చాలా వరకు. లంచ్ తర్వాత ఈవినింగ్ 4 వరకు మధ్య గ్యాప్, ఎందుకంటే మధ్యాహ్నం కంపల్సరీ అందరూ రెస్ట్లో ఉంటారు. ఓన్లీ చిన్న చిన్న పోలీస్ స్టేషన్లు అయితే ఓన్లీ సెంట్రీయే ఉంటాడు డ్యూటీ. అలాగే తెల్లవారుజామున ఆఫ్టర్ 5 to మార్నింగ్ 8 బీట్లన్నీ క్లోజ్ అయిపోతాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి బీట్ పుస్తకాలు ఇచ్చేస్తారు. పోలీస్ అన్న వాళ్ళు కనపడతారు ఎక్సెప్ట్ సెంట్రీ ఇన్ ద పోలీస్ స్టేషన్. సో దీస్ ఆర్ ద వీక్ టైమ్స్. అదే టైంలో మనకి ఆ టైంలో నక్సలైట్లు అటాక్లు కానీ, తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ అటాక్లు జరిగేవి. ఆ టైంలోనే చాలామందికి దొంగలు తప్పించిపోవడం జరగడం, అలాంటివన్నీ కూడా జరిగేది ఈ టైమ్స్లోనే. సో ఈ టైంలో వాడు ఆ రూట్ తీసుకోవడంలో అన్ని చిన్న పోలీస్ స్టేషన్, నాగలపులపాడు కానీ, చిన్నగంజాం పోలీస్ స్టేషన్, ఇవన్నీ చిన్న చిన్న పోలీస్ స్టేషన్స్. స్టేషన్లోనే ఉన్న సెంట్రీ, మరి రోడ్డు మీద చెక్ పాయింట్ ఎవరు పెడతారు? కష్టం. సో అప్పటికి సెట్లో అందరికీ ఇన్ఫార్మ్ చేసినా సో రోడ్డు మీద చెకింగ్ అనేది జరగలేదు. సో వాడు చెప్పింది వాస్తవం. సో అందుకని నేను అది తెలిసే నేను వెంటనే వెంటాడడానికి వెళ్ళడం జరిగింది. సో నేను ఆ స్పాట్లో తీసుకున్న డెసిషన్ వల్ల అది వాడు దొరికిబట్టే కదా మీకు లీడ్ వచ్చింది. లేకపోతే ఆ రోజు అది ఆపోజింగ్ పార్టీ అయినటువంటి తెలుగుదేశం మీద వెళ్ళి చాలా పెద్ద గొడవలు అవి. కరెక్ట్. ఇమ్మీడియట్గా పట్టుకోవడం వల్లే అది పలానా వాళ్ళు చేశారని బయటకు వచ్చింది. కానీ ఎందుకు చేశారండి? యాక్చువల్గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కిడ్నాప్ చేద్దాం, చంపాలని కాదు, చంపాలని ఉద్దేశం లేదు వాళ్ళకి. కిడ్నాప్ చేద్దాం టైంలో గన్మ్యాన్ ఉన్నాడు కదా, గన్మ్యాన్ ఫైర్ ఓపెన్ చేయడంతో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది. ఆ టైంలో ఇది జరగదు. సార్ ఒంగోలు రౌడిజం కంట్రోల్ అయింది అంటే బాగా తన్నేవారా? మరి అంతే కదా మనం. సార్ మీ పక్కనే సూట్టపురం, వాళ్ళు కూడా వచ్చి అప్పుడప్పుడు మీరు చెప్తున్నట్టుగా ప్రాపర్టీ అఫెన్స్ చేసేవారు. చాలా అండి. ఒంగోలు ప్రాపర్టీ అఫెన్స్కి ఫేమస్, ఎందుకంటే చాలా రిచ్ కమ్యూనిటీ అది. ఎందుకంటే చేపల చెరువులు అవనండి, టొబాకో వలన అవనండి, గ్రెనైట్స్ వలన అవనండి, చాలా. అండ్ ఇట్స్ వెరీ గుడ్ ట్రేడ్ సెంటర్. ఆ రోజుల్లో సినిమా బిజినెస్ కూడా
ఆ ఏరియా నుంచి ఎక్కువ జరిగేది. అవును. ప్రొడక్షన్ సినిమా యాక్టర్లు గిరిబాబు గారు వీళ్ళందరూ అక్కడి నుంచే, టి కృష్ణ వీళ్ళందరూ అక్కడి నుంచే. సో చాలా రిచ్ కమ్యూనిటీ ఉండేది. అందుకే అలాగే చీరాల ఏరియా కూడా చాలా ఫేమస్. అంత వస్త్ర వ్యాపారంకి ఆ రోజుల్లో చాలా పెద్ద సెంటర్ అది. వీటి వల్ల ఈ ఏరియా అంతా కూడా చాలా రిచ్గా ఉండడం వల్ల ఆటోమేటిక్గా గోల్డ్ వాల్యుబుల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ రోజుల్లో ఎంత లాకర్స్ ఫెసిలిటీలు కానీ ఇలాంటివన్నీ అందుబాటులో ఉండేవి కావు. కాబట్టి అందరు ఇళ్లలోనే పెట్టుకున్నారు. సో ఆటోమేటిక్గా దొంగతనాల దృష్టి వీళ్ళ మీద ఉండేది. సో దొంగతనాలు బాగా జరుగుతుండేవి. వాళ్ళు పట్టుకునేవాళ్ళం, కేసులు పెట్టేవాళ్ళం, వాళ్ళు వెళ్ళేవాళ్ళు, మళ్ళీ బెయిల్ మీద వచ్చేవాళ్ళు. ఇంకా ఇట్ యూస్ టు బి ఆ ప్రాసెస్. సో కొన్నిసార్లు అది కొద్ది హద్దు మీరేది. దొంగతనాలు చేసి వెళ్ళిపోతే పర్లేదు, కానీ కొన్ని అకృత్యాలకు కూడా పాటుపడేవారు. అలాంటి టైంలో కొద్ది స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చేది. ఏం చేశారండి? ఇంకా వాళ్ళని ఏదో విధంగా శిక్షించాలి కదా. సో తప్పకుండా ఒక పరిస్థితిలో కొంతమందిని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం వచ్చేది. అంటే వాళ్ళు రేపులు కూడా చేసేవారు కదా? అవును. ఎంతమంది అండి ఆ విధంగా అప్పట్లో? 4-5 ఉండేవారండి. ఎలిమినేట్ అయ్యారు. సరే, ఒంగోలు తర్వాత మీరు మార్కాపురం. అవునండి. ఎందుకంటే ఒంగోలు రౌడీజం కంట్రోల్ అయింది మార్కాపురం ఇస్తారా? కానీ మార్కాపురం వెళ్ళేసరికి మీకు ఒకవైపు రౌడీజం, మరోవైపు ఎస్టివిజం, పైన దోరణాల అదంతా కూడా ఉంటుంది. ఈ రెండు సమస్యలు ఎలాగ మీరు బ్యాలెన్స్ చేస్తారండి? సో రౌడీజం మీద ఆల్రెడీ నాకు ఒంగోలులో అనుభవం ఉంది కాబట్టి సో సేమ్ అదే పద్ధతుల్లో. అంటే మీ పేరు ముందే వెళ్ళి కూర్చుంది అక్కడ కదా మరి. ఆ ఉద్దేశంతో అప్పుడు డీజీ గారు కానీ వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసి అక్కడ పెట్టడం జరిగింది. అలాగే నాకు గోదావరికైనా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నక్సలిజం మీద కూడా అవగాహన ఉందని చెప్పి 2 క్రోడీకరించి అక్కడ నన్ను పోస్ట్ చేయడం జరిగింది. సో నేను వెళ్ళిన మొదట్లోనే వైచర్లోపల్లి అని చెప్పి గ్రామం ఉండే దోర్నాల్లో ఆ ప్రెసిడెంట్ హత్య చేయబడతాడు నక్సల్తో. సో అప్పుడు మా మీద విపరీతమైన ప్రెషర్, ఎలాగైనా సరే వాళ్ళని పట్టుకోలేము. సో నక్సల్స్తో పాటు వాళ్ళకి అత్యంత సన్నిహితుడిగా ఆ రోజుల్లో మిలిటెంట్గా వ్యవహరించేవాడు జంకే రామిరెడ్డి. సో వాడిని పట్టుకుంటే చాలా వరకు ఆ ఏరియాలో సర్దుమరుగుతుంది. సో వాడు ఉండేది చిన్న చెర్లోపల్లి ఏరియాలో. అక్కడి నుంచి వచ్చి దాడులు చేస్తుంటాడని చెప్పి అప్పుడు సమాచారం. అప్పుడు దోర్నాల్ ఎస్ఐగా ప్రవీణ్ ఉండేవాడు. తర్వాత ఆయన సబ్సిక్వెంట్ రిజైన్ చేసి లెక్చర్గా వెళ్ళిపోయారు. సో వెరీ నైస్ ఆఫీసర్ ఆయన కూడా. సో ఆ టీం తీసుకొని అప్పటికే గ్రే హౌండ్స్ అంత వచ్చేంత టైం కూడా మాకు లేదు. సో అలాంటి మాకు లోకల్ టీంనే తీసుకొని నైట్ టైం ఆ వైచర్లోపల్లి అడవుల్లోకి వెళ్ళి అక్కడ ఒక చిన్న పాడుబడిన గుళ్ళో వీళ్ళు దాక్కుని ఉన్నారు. వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు ఎస్పీగా ఉన్నటువంటి కేఆర్ఎం కిషోర్ కుమార్ గారు మమ్మల్ని చాలా అభినందించారు. ఎందుకంటే ఇట్ వాజ్ అ డేరింగ్ ఆపరేషన్. నక్సల్స్ ఉన్నారని తెలిసి వితౌట్ గ్రే హౌండ్స్ ఒక అడవుల్లోకి వెళ్ళి ఒక ఆపరేషన్ కండక్ట్ చేయడం అంటే ఇట్ వాజ్ డేర్ డెవల్ ఆపరేషన్ అన్నమాట.